ప్రముఖ వస్త్ర దుకాణం కళానికేతన్ ఎండీ లక్ష్మీ శారదను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన 70 మంది చేనేత కార్మికులను మోసం చేసిన కేసులో ధర్మవరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలు మోసం జరిగిందని జనవరి 11న చేనేత కార్మికులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు లక్ష్మీ శారదను అదుపులోకి తీసుకుని అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. ప్రముఖ వస్త్ర దుకాణం కళానికేతన్ ఎండీ లక్ష్మీ శారదను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన 70 మంది చేనేత కార్మికులను మోసం చేసిన కేసులో ధర్మవరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలు మోసం జరిగిందని జనవరి 11న చేనేత కార్మికులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు లక్ష్మీ శారదను అదుపులోకి తీసుకుని అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. కళానికేతన్ ఎండీ అరెస్ట్ కేసులో పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీను, కేసుకు సంబంధించిన వివరాలేంటి? స్వాతి, కొద్దిసేపు క్రితమే కళానికేతన్ డైరెక్టర్ లక్ష్మీ శారదను హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ దాదాపు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి కొద్దిసేపట్లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతపురం జిల్లా జైలుకు తరలించనున్నారు. ఏదైతే ఉందో అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతానికి చెందిన దాదాపు 70 మంది చేనేత కార్మికులను కళానికేతన్ సంస్థతో పాటు ఆ సంస్థ ఎండీ ఎవరైతే ఉన్నారు లీలా కుమార్, సతీమణి లక్ష్మీ శారద, అలాగే మిగిలిన 2 పైన ధర్మవరం కేసులు నమోదైంది. దాదాపుగా ఒక ముగ్గురు ఇప్పటి వరకు ముగ్గురు ఫిర్యాదు ఇచ్చారు. వీరికి సంబంధించి దాదాపుగా 6 కోట్ల వరకు మోసం చేశారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ధర్మవరం పోలీసులు నిన్న హైదరాబాద్ కు వచ్చి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొద్దిసేపు క్రితమే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఏదైనప్పటికీ పోలీసులు మరోసారి ఆమెని రిమాండ్ కు తీసుకుని పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏం జరిగిందన్న కోణం పైన కూడా దర్యాప్తు చేయనున్నారు. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.